హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ DK186. టుడే వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ఎలా పాస్ అవ్వాలి, ఏ వేలో ఈజీగా పాస్ అవ్వచ్చు, మనం ఏం నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నేను క్లారిటీగా చెప్తాను ఎలా పాస్ అవ్వాలి, ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అలానే 2 మార్క్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, అలానే 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏ వస్తాయి అనేది టోటల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో చాలా మంది ఇప్పుడు మ్యాథ్స్ M1 సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్ రాసేసి ఇప్పుడు ఈ వీడియో అయితే చూస్తుంటారు. సో M1 ఎగ్జామ్ ఎలా రాసారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. సో ఇప్పుడు ఐపీ సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలి, మనం ఏం నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు, అలానే హై స్కోర్ ఏ చాప్టర్ లో చేయొచ్చు అనేది టోటల్ ఈ వీడియోలో అయితే క్లారిటీగా మనం చూద్దాం. సో నేను యూనిట్ వైజ్ ఒక 7 or 8 క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఆ 7 or 8 క్వశ్చన్స్ అయితే మీరు చదువుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో నేను ఒకటే చెప్తాను, మీరు కొంచెం కాన్సెప్ట్స్ చూసుకోండి. మెయిన్ కాన్సెప్ట్స్ కూడా నేను చెప్తాను. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, కన్ఫామ్ గా ఎగ్జామ్స్ లో వచ్చే కాన్సెప్ట్స్ ఏంటి టోటల్ డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియోలో. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు 100% యూజ్ అవుతుంది, ఈజీగా పాస్ అవుతారు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్ గా మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. సో ఇలాంటి సపోర్ట్ ఇంకా చేస్తే మీకు హెల్ప్ చేస్తాను, నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తుంటే నేను మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అలానే మనం ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలని ఇప్పుడు చూద్దాం. నేను డీటెయిల్ గా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లెంతీ కాబట్టి ఇక్కడ రాయకుండా నేను చెప్తాను. సో మీకు క్లారిటీగా వినండి, ఆ క్వశ్చన్ ఏంటి, నేను ఏం చెప్తున్నాను అనేది ఒకసారి వినండి. మీకు ప్రోగ్రామ్స్ ఏం నేర్చుకోవాలి, అసలు చాలా మందికి డిఫికల్ట్ గా అనిపిస్తుంటుంది. ఈ ప్రోగ్రామ్స్ ఏం నేర్చుకోవాలి, థియరీ ఏం నేర్చుకోవాలి, చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అంతా ఈ వీడియోతో నేను క్లారిటీగా ఇస్తాను. సో మీకు ఫస్ట్ ఏం రాయాలి, ఏం నేర్చుకోవాలి అనేది చాలా మందికి డిఫికల్ట్ గా అనిపిస్తుంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ డిఫికల్టీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రామ్స్ ఏం రాయాలో తెలియదు, ప్రోగ్రామ్స్ ఏం నేర్చుకోవాలో తెలియదు, అసలు డిఫికల్ట్ గా అనిపించేది ఆ ప్రోగ్రామ్స్ వల్లే. ఏ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఏ క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మనం చూద్దాం. సో నేను ఇక్కడైతే మీకు టోటల్ గా క్లియర్ గా రాసుకున్నాను ఇక్కడ మీకు చెప్పాలి అని. సో యూనిట్ నుంచి నేను 8 క్వశ్చన్స్ ఆర్ 7 క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఆ 8 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో చాలా రిపీటెడ్లీ అడిగిన క్వశ్చన్స్ ఇవి. నేను చాలా మంది ఫ్యాకల్టీ అడిగి ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో చాలా మంది ఫ్యాకల్టీ కూడా నాకు చెప్పారు ఇవి చాలా ఇంపార్టెంట్ అని. సో మీకు హెల్ప్ అవుతుందని నేను చాలా మంది ఫ్యాకల్టీని కూడా అడిగాను. ఇలా క్వశ్చన్స్ అన్ని నేను ప్రిపేర్ చేసి మీకైతే చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి మీరు ఫస్ట్. సో నేను ఇంకా ఫస్ట్ యూనిట్ నుంచి చెప్తున్నాను. యూనిట్ 1 ఐపీ. సో యూనిట్ 1 నుంచి 14 మార్క్స్ వస్తుంది మనకి. సో యూనిట్ 1 నుంచి 14 మార్క్స్, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్, 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. 5 మార్క్స్ అయితే 2 వస్తాయి, 10 మార్క్స్ అయితే 1 క్వశ్చన్ వస్తుంది. సో మళ్ళీ చాయిస్ ఉంటుంది, 10 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ ఒకటి వస్తుంది. సో 5 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ 2 వస్తాయి. సో ఇందులో ఏమైనా రాయొచ్చు కాబట్టి నేను 7 or 8 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 8 క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఇప్పుడు మనం అల్గారిథం. సో అల్గారిథం చాలా ఇంపార్టెంట్. ఈ అల్గారిథం కి డెఫినేషన్ రాసి, రైట్ అల్గారిథం డెఫినేషన్ రాసి, అల్గారిథం కి మనకి ఎగ్జాంపుల్ 3 యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్, ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్, అల్గారిథం డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. సో అల్గారిథం అంటే ఏంటంటే, అల్గారిథమ్స్ లో మనం అన్నెసెసరీ పాయింట్స్ డిలీట్ చేసి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ రాయడమే అల్గారిథం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండాలని నేను చెప్తున్నాను, అల్గారిథం ఏంటంటే, సో ఇక్కడ అన్నెసెసరీ పాయింట్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు ఈ అల్గారిథం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాథ్స్ ఉంది. ఇక్కడ మ్యాథ్స్ లో మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 1+3 ఉన్నప్పుడు 1+3 డైరెక్ట్ గా 4 వేయచ్చు. 1+3 ఉన్నప్పుడు మళ్ళీ ఈక్వల్ టు పెట్టి 1+3 = 4 అలా చేయకుండా స్టెప్ బై అన్నెసెసరీ పాయింట్స్ తీసేసి కరెక్ట్ పాయింట్స్ రాయడమే అల్గారిథం అంటారు. మీకు గుర్తుండాలని నేను చెప్తున్నాను. అల్గారిథం ఏంటి అంటే, ఒకవేళ 2 మార్క్స్ అడిగినా కూడా అల్గారిథం అనేది ఈజీగా రాయొచ్చు. అన్నెసెసరీ పాయింట్స్ డిలీట్ చేసి స్టెప్ బై స్టెప్ రాయడమే అల్గారిథం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టెప్ బై స్టెప్. అది రాసినా కూడా మీకు 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ అయితే ఇస్తుంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అల్గారిథం ఎగ్జాంపుల్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ expressions in C. So fourth question, pseudocode. సో అల్గారిథం, ఫ్లో చార్ట్, సూడోకోడ్ అని 3 ఉంటాయి. ఆ 3 లో కన్ఫామ్ గా ఒకటైతే అడుగుతుంటారు. కన్ఫామ్ అడుగుతారు 5 మార్క్స్ సార్, 2 మార్క్స్ లో అయినా 5 మార్క్స్ లో అయినా కన్ఫామ్ గా అడుగుతారు. ఈ అల్గారిథం అయినా, సూడోకోడ్ అయినా, ఫ్లో చార్ట్ కూడా ఉంటుంది. సో ఫ్లో చార్ట్
ఫ్లో చార్ట్ డెఫినేషన్ రాసి సూడో కోడ్ డెఫినేషన్ రాసి దానికి ఎగ్జాంపుల్ రాయమని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి అల్గారిథం రాయమంటే అదే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ రాయొచ్చు అనుకుంటే మీకు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ అయితే మీరు రాయొచ్చు. సో ఇలా అయితే చేయాలి. సూడో కోడ్, ఫ్లో చార్ట్, అల్గారిథం, ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 లో కన్ఫర్మ్ గా వస్తుంది నేను అనుకుంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అడ్వాంటేజ్ ఆఫ్ ALU. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్లీ అడుగుతుంటారు ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో 7 or 8 క్వశ్చన్స్ చెప్తాను, 9 క్వశ్చన్స్ చెప్పాను అనుకుంటున్నారు. ఇవంతా 2 మార్క్స్ లో కూడా అడగచ్చు, అలానే 5 మార్క్స్ లో కూడా అడగచ్చు. సో నేను అందుకే చెప్తున్నాను, నేను కంబైన్ చేసి చెప్తున్నాను. 5 మార్క్స్ అలా 2 మార్క్స్ లేకుండా మీకు ఇలా చెప్తే మీరు అవి చదివితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ కు రాయొచ్చు అనేది విధానంగా నేనైతే చెప్తున్నాను. ఇలా అయితే చూసుకోండి ఒకసారి. ఈ క్వశ్చన్స్ అంటే ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. 2 మార్క్స్ ఇచ్చినా రాయొచ్చు, 5 మార్క్స్ ఇచ్చినా రాయొచ్చు, 10 మార్క్స్ ఇచ్చినా రాయొచ్చు. 10 మార్క్స్ ఇస్తే కొంచెం ఎవాపరేట్ చేసి రాస్తారు, అలా 2 మార్క్స్ ఇస్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ రాసేసి వస్తారు. ఇది గ్యారంటీగా రాయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. సో ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే కన్ఫామ్ గా ఈ 14 మార్క్స్ కి 12 or 10 పక్కా. నేను చెప్తున్నాను 12 or 10 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే. 10 క్వశ్చన్స్ లోనే ఇస్తారు 100%, 90% ఛాన్స్ ఉంది. ఈ 10 క్వశ్చన్స్ లోనే 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ ఇస్తుంటారు. ఒకసారి బాగా చూసుకోండి. యూనిట్ 1 నుంచి ఏమి ఇస్తున్నారు, ఏమి టోటల్ క్లియర్ గా చూడండి. నేను చెప్పేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ రాసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి పేపర్ రాసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2. సో యూనిట్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ కి డెఫినేషన్స్ రాసి సింటాక్సెస్ రాయాలి. సింటాక్సెస్ చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ సింటాక్సెస్ చూసే మార్క్స్ ఇస్తుంటారు. సో డెఫినేషన్ పర్ఫెక్ట్ గా రాయకుండా కూడా ఈ సింటాక్సెస్ చూసి మార్క్స్ అనేవి ఇస్తుంటారు. సో సింటాక్సెస్ అనేవి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, చాలా సింపుల్ గానే ఉంటాయి సింటాక్సెస్. సో నేర్చుకోండి, సింటాక్సెస్ నేర్చుకుంటే మార్క్స్ అనేవి ఇస్తుంటారు. డెఫినేషన్ లో మిస్టేక్ మీద 1 మార్క్ ఆర్ హాఫ్ మార్క్ కట్ చేస్తారు. ఈ సింటాక్స్ మిస్ అయితే 1 మార్క్ డైరెక్ట్లీ కట్ చేసేస్తుంటారు. సో సింటాక్స్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సో సింటాక్స్ నేర్చుకున్నాక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, వీటికి మళ్ళీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఇస్తే ఎక్స్ప్లెయిన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సింటాక్సెస్ ప్లస్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇలా అడుగుతారు. 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఎక్స్ప్లెయిన్ చేసి స్విచ్ కేస్ స్టేట్మెంట్. సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ డెఫినేషన్ రాసి సింటాక్స్ రాసి దాని ప్రోగ్రామ్. సేమ్ ఇప్పుడు ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ రాసి ప్రోగ్రామ్ ఎలా రాస్తారో ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ కూడా అలానే నేర్చుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకోవాలి, సింటాక్స్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రోగ్రామ్ అయితే నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో పర్టికులర్ గా ఏదైనా క్వశ్చన్ ఇచ్చి దానికి ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ రాయండి అడగరు వాళ్ళు. సో మీ ఏదైనా రాయొచ్చు ఎగ్జాంపుల్ గా. సో మీరు చాట్ జీపీటీ యూజ్ చేస్తే అక్కడ చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ కి. ఒకసారి స్మాల్ గా ఉన్న ప్రోగ్రామ్ ని మీరు చూస్ చేసుకోండి, ఈజీగా రాయొచ్చు. చాట్ జీపీటీని చాలా యూజ్ చేసుకోవాలి ఎగ్జామ్స్ టైంలో, చాలా యూజ్ అవుతుంది. చాట్ జీపీటీలో పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వస్తుంటుంది, 90% పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది. నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చాట్ జీపీటీని చాలా యూజ్ చేస్తాను. సో ఏదైనా ప్రోగ్రామ్స్ రాకుండా ఈజీగా ప్రోగ్రామ్స్ కావాలనుకున్నా కూడా చాట్ జీపీటీ అనేది ఈజీగా ఇస్తుంది. చాట్ జీపీటీనే ఒకసారి చూసుకోండి. సో ఇంకోటి ఏమంటే ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఇన్స్టాగ్రామ్ లో నాసా వరల్డ్ అనేది ఒక అకౌంట్ అయితే ఉంటుంది. ఆ అక్క చాలా క్లారిటీగా చెప్తుంది. సో మీకు ఏదైనా ప్రోగ్రామ్స్ మీకు అర్థం కాకుంటే లాజిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ అక్క అకౌంట్ ని ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా అక్క ఇన్స్టా అకౌంట్ అయితే నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లిస్ట్ ద కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ టోటల్ రాసి దానికి ప్రోగ్రామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. సో ప్రోగ్రామ్ రాయాలా ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి.
ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. 90% ఇస్తుంటారు. 90% క్వశ్చన్ పేపర్ ఈ ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమని ఇస్తుంటారు చాలా క్వశ్చన్ పేపర్ లో. సో మీరైతే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈ సెకండ్ యూనిట్ కి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఫస్ట్ చూసుకోండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ ఆఫ్ సింటాక్సెస్ ప్లస్ ప్రోగ్రామ్స్. మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఇది ఈ ఫ్యాక్టోరియల్, ఇఫ్ ఎల్స్, సింటాక్సెస్, స్విచ్ కేస్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ వస్తుంది. నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఫ్యాక్టోరియల్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. డిఫరెన్సెస్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. డూ వైల్ కి డిఫరెన్సెస్. సో వైల్ కి డూ వైల్ మీరు డిఫరెన్స్ నేర్చుకున్నప్పుడు సింటాక్సెస్ నేర్చుకోండి. సింటాక్సెస్ డిఫరెన్సెస్ లో రాసినా కూడా మీకు మార్క్స్ అనేది వస్తుంటారు. సో మెయిన్ గా ఇవి. నెక్స్ట్ లీప్ ఇయరా కాదా అని ప్రోగ్రామ్ రాయాలి. 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ లీప్ ఇయర్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ చూసుకోండి. లీప్ ఇయర్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ నోట్స్ లో రాసుకోకపోయినా కూడా క్లాసులు చెప్పేటప్పుడు సో చాట్‌జీపీటీ యూజ్ చేయండి. లీప్ ఇయర్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ అమౌంట్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అంటే కూడా అది ఇస్తుంది. సో చాలా సింపుల్ గా ఇస్తుంది. ఆ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోండి. మీకు లాజిక్ నేర్చుకోవాలనుకుంటే నాసా వాళ్ళ అకౌంట్ ని ఒకసారి చూడండి. నెక్స్ట్ రేట్ ప్రోగ్రామ్ పాలిండ్రోమ్. ప్రోగ్రామ్ పాలిండ్రోమ్ అనేది గుర్తుపెట్టుకోండి. చాట్‌జీపీటీ అడిగితే పాలిండ్రోమ్ కి ప్రోగ్రామ్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. 9 క్వశ్చన్స్ చాలు యూనిట్ 2 నుంచి. ఈ 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే 80% మీరైతే 10 మార్క్స్ గెయిన్ చేస్తారు. సో 80% కన్ఫామ్ గా ఈ క్వశ్చన్స్ లోనే ఇస్తుంటారు. సో మీరు ఈ 9 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే. మెయిన్ ఇది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి అయితే మనం ఇప్పుడు చూద్దాం. థర్డ్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్ లిస్ట్ ద టైప్స్ ఆఫ్ అరేస్. టైప్స్ ఆఫ్ అరేస్ 1D అరే, 2D అరే అలా ఉంటాయి కాబట్టి ఆ టైప్స్ రాసి ఫస్ట్ అరే డెఫినేషన్ నేర్చుకోండి. అరే అంటే ఏంటి? అరే అంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ డేటా టైప్. సో అది నేర్చుకుంటే మీరు ఈజీగా అనేది అరే కనపడితే మీకు అరే డెఫినేషన్ రాదు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ క్వశ్చన్ రాకపోయినప్పుడు అరే అక్కడ కనపడితే అరే డెఫినేషన్ రాయండి. సో మీరు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ లో అరే డెఫినేషన్ రాసినప్పుడు మీకు ఏదో కొంచెం తెలుసు అని మార్క్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అక్కడ మార్క్స్ 1 or 2 ఇచ్చినప్పుడు మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. మార్క్స్ ఇస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఈజీగా పాస్ అవ్వచ్చు. 1 or 2 మార్క్స్ కే చాలా క్వశ్చన్స్ లో ఇస్తుంటే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. సో మీ అరే డెఫినేషన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్రోగ్రామ్ రాయాలి. మళ్ళీ ఈ అరేలో 1D అరే ప్రోగ్రామ్. 1D అరే ప్రోగ్రామ్ అంటే లీనియర్ స్విచ్ ప్రోగ్రామ్. లీనియర్ స్విచ్. సో ఇక్కడ బైనరీ స్విచ్ అండ్ లీనియర్ స్విచ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లీనియర్ స్విచ్ అండ్ బైనరీ స్విచ్ చాలా ఈజీగానే ఉంటాయి ప్రోగ్రామ్స్. లీనియర్ స్విచ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ప్రోగ్రామ్. లీనియర్ స్విచ్ ప్రోగ్రామ్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ లిస్ట్ ద స్ట్రింగ్ హ్యాండిల్ ఫంక్షన్స్. స్ట్రింగ్ హ్యాండిల్ ఫంక్షన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సి ప్రోగ్రామింగ్ స్ట్రింగ్. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. సో ఈ క్వశ్చన్ వెళ్ళి మీ చాట్‌జీపీటీలో మీరు టైప్ చేస్తే రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అని మీరు టైప్ చేసి ఈజీ ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది. సో చాలా ఈజీగా ప్రోగ్రామ్స్ ఇస్తుంది కాబట్టి మీకు ఒకసారి వెళ్ళి చాట్‌జీపీటీ చెక్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. నేను పదే చెప్తున్నానంటే మీరు ఒకసారి చూసుకోండి. చాట్‌జీపీటీలో మీరు ఇవి చెప్తే దానికి ఈజీగా ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది. ప్రోగ్రామ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ అనేది కొంచెం డిఫికల్ట్ గానే చెప్పింటారు ప్రోగ్రామ్స్. సో ఆ ప్రోగ్రామ్స్ కాకుండా కూడా మీరు చాట్‌జీపీటీలో చెప్తే ఆ చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు. సో 100% మార్క్స్ ఇవ్వకుండా కూడా మీకు మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. డిఫికల్ట్ అయిన ఉన్న క్వశ్చన్ కి మీకు 100% ఎఫర్ట్స్ పెట్టినా నేర్చుకోలేనప్పుడు ఈ ఈజీగా ఉండే మెథడ్ నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది. సో ఈ చాట్‌జీపీటీ అనేది యూజ్ చేసుకోండి ఎగ్జామ్స్ టైంలో మాత్రం. నెక్స్ట్ 4th క్వశ్చన్ డిఫైన్ కమాండ్ లైన్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. డిఫైన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రైట్ ఏ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ షోయింగ్. సో అవుట్పుట్ లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటట్టు ప్రోగ్రామ్ అయితే రావాల్సి ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ 5th క్వశ్చన్ రివర్స్ ఏ స్ట్రింగ్. సి ప్రోగ్రామింగ్ టు రివర్స్ ఏ స్ట్రింగ్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ 1D అరే ఇనిషియలైజేషన్. 1D అరే ఇనిషియలైజేషన్
నెక్స్ట్ యాక్సెసింగ్. సో 1D అరేకి ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ సింటాక్సెస్ రాసి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ ఒకటి రాయాల్సి ఉంటుంది. సో 10 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు. మీరు ఒకసారి చూసుకోండి థర్డ్ యూనిట్ నుంచి. ఈ థర్డ్ యూనిట్ నుంచి ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే 70% మీరు అయితే గెయిన్ చేయొచ్చు. మార్క్స్ అనేది 10 ఆర్ 8 కన్ఫామ్ గా 10 ఆర్ 8 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో థర్డ్ యూనిట్ నుంచి అయితే ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి చూద్దాం. మీకు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యేట్టుగా ఉంటే మీరు ఒక పేపర్ తీసుకోండి, రఫ్ పేపర్ తీసుకోండి. రఫ్ పేపర్ లో యూనిట్ వైజ్ నేను చెప్పే క్వశ్చన్స్ రాసుకోండి. మీకు 100% యూజ్ అవుతుంది. నేను ఇంతలా చెప్తున్నానంటే మీకు 100% యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో నేను చాలా మందిని రెఫర్ చేసే ఈ క్వశ్చన్స్ అన్ని మీకు చెప్తున్నాను. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు పాస్ అవ్వాలని నేను ఇవన్నీ చెప్తున్నాను. సో మీరు ఒక రఫ్ పేపర్ తీసుకోండి, నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని డీటెయిల్ గా రాసుకోండి. ఆ డీటెయిల్ గా రాసుకొని మీకు పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని ఎన్ని చాప్టర్స్ నేను కంప్లీట్ చేయగలను, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఎన్ని చాప్టర్స్ నేను కంప్లీట్ చేయగలను ఎగ్జామ్స్ లోపు. సో అది మీకు క్లారిటీ ఉండాలి. ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ ఉంటేనే మీరు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు ఎగ్జామ్స్ టైంలో. సో మీరు ఫస్ట్ ఒక రఫ్ పేపర్ తీసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి అయితే మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎ సింటాక్స్ పాయింటర్ వేరియబుల్ లిస్ట్ ద పాయింటర్స్ ఆఫ్ సింటాక్సెస్. సో ఈ పాయింటర్స్ అనేవి లిస్ట్ చేయాలి. ఎన్ని పాయింటర్స్ ఉన్నాయి ఆ పాయింటర్స్ కి సింటాక్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో అదే క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ యూనియన్. డిక్లేర్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. సో నేను 100% చెప్తున్నాను, ఈ స్ట్రక్చర్ యూనియన్ కి కన్ఫామ్ గా డిఫరెన్సెస్ అయినా అడుగుతారు, డిక్లేర్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ అయినా కన్ఫామ్ గా అడుగుతారు. నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి విత్ ఎగ్జాంపుల్స్. ఈ స్ట్రక్చర్ అండ్ యూనియన్ నుంచి కన్ఫామ్ గా క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీ అడుగుతుంటారు. ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు ఈ స్ట్రక్చర్ అండ్ యూనియన్ క్వశ్చన్. సో ఇది ఒకసారి చూసుకోండి, స్ట్రక్చర్ అండ్ యూనియన్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సి ప్రోగ్రామింగ్ ఆఫ్, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద టోటల్ యావరేజ్ ఆఫ్ n నంబర్స్. సో ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫైండ్ టోటల్ యావరేజ్ ఫైండ్ చేయడానికి n నంబర్స్ కి టోటల్ యావరేజ్ ఫైండ్ చేయడానికి సి ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డీరెఫరెన్స్ ఆపరేషన్. సో ఈ డీరెఫరెన్స్ ఆపరేషన్ అనేది కొంచెం డీటెయిల్ గా చూసుకోండి. ఇది 100% యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో అడుగుతుంటారు 80%. సో ఈ డీరెఫరెన్స్ ఆపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా డీటెయిల్ గా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రెఫరెన్స్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో నేను ఈ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో సేమ్ క్వశ్చన్స్ ఇంకా కొన్ని యాడ్ చేసి నేను పర్ఫెక్ట్ గా ఇంకా మీకు పీడిఎఫ్ చేసి మీకు క్వశ్చన్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. టుడే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో టెలిగ్రామ్ ఛానల్ లో వెళ్ళి చూడండి. అక్కడ క్వశ్చన్స్ నేను పీడిఎఫ్ చేసి పెట్టింటాను. చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఈజీగా ఏ చాప్టర్ నుంచి మీరు స్కోర్ చేయొచ్చు. టోటల్ గా నేను పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను ఈ రోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. సో మీరైతే ఫస్ట్ ఆ పీడిఎఫ్ ని రెఫర్ చేసి మీరు ఏం నేర్చుకోగలరు, ఈజీగా ఏం నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారని మీరు ఒకసారి చూసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ మీరు ఒకసారి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఛానల్ డైరెక్ట్ గా వెళ్తుంది. అక్కడ నేనైతే పీడిఎఫ్ పెట్టింటాను, ఒకసారి చూసుకోండి. సో ఫోర్త్ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకా యాడ్ చేసి నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను పీడిఎఫ్. సో ఫోర్త్ యూనిట్ నుంచి అయితే మెయిన్ గా ఈ 5 క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ నుంచి చూద్దాం. సో ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్పాను. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసి నేను టెలిగ్రామ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్, రికర్సివ్ ఫంక్షన్ ప్రోగ్రామ్ టు జనరేట్ ఫిబొనాచి నెంబర్స్. సో మెయిన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ ఇది రాసి రికర్సివ్ ఫంక్షన్ రాసి ప్రోగ్రామ్ కి జనరేట్ ఫిబొనాచి నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ వాళ్ళగా ఇచ్చేసారు, ఫిబొనాచి నెంబర్స్ జనరేట్ చేయాలి, అది ప్రోగ్రామ్ అయ్యాలి. సో ఇది మీరు ChatGPT లో సెట్ చేస్తే మీకు వస్తుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డిఫైన్ ఫంక్షన్ కాల్, రైట్ సింటాక్స్.
సో ఫంక్షన్ కాల్ డెఫినేషన్ రాసి ఈ సింటాక్స్ అనేది రాయాలి. మళ్ళీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్, ఈ క్వశ్చన్స్ అయితే ఈ కంబైన్ గా అడుగుతుంటారు 10 మార్క్స్ క్వశ్చన్ కి. ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్స్, ఈ క్వశ్చన్స్ కంబైన్ గా సింటాక్సెస్ రాసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏదైనా ఒకటి రాయమంటుంటారు. సో మీరు ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు 100% 5 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 అడిగి 5 మార్క్స్ అయినా అడగొచ్చు, 3 అడిగి 10 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతుంటారు. ఒకసారి ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా చూసుకోండి, కన్ఫామ్ గా ఇస్తుంటారు. చాలా క్వశ్చన్ పేపర్ లో కూడా ఈ 3 లో అడిగారు. సో ఈ 3 క్వశ్చన్స్ లో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ in C. Next, fourth question, difference between scope and lifetime of variables. Next, fifth question, pass by value, pass by reference. Next, sixth question, explain call by value. It's simple program అన్నాడు. సో సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, టు పాస్ అరే ఫంక్షన్ అండ్ చెక్ ఇట్ సైజ్. సో ఈ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ గా చూసుకోండి. నేను ఇంకా కొన్ని యాడ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం మనం. ఈ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ క్లారిటీగా రాయండి, ఈజీగా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.